అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నల్గొండలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నల్గొండలో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నల్గొండలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ జిల్లా సంక్షేమ అధికారిణి కెవి కృష్ణవేణి మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నల్గొండలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ వేడుకలలో భాగంగా దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు విమల, సిడిపిఓ హరిత, ఫిజికల్ డైరెక్టర్స్, కార్యాలయ సిబ్బంది వెంకటరెడ్డి, సునీత, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లాలో అంబేద్కర్ కళాభవన్లో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి 21, 22 తేదీలలో దివ్యాంగులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొనడం జరిగింది. స్టేట్ లెవెల్కి కూడా మనము ఇక్కడ గెలుపొందిన వారిని స్టేట్ లెవెల్కి పంపించడం జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా మనకి స్టేట్ లెవెల్లో 3 ప్రైజులు మన పిల్లలు సాధించుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా ఆడిటోరియంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మంచి వక్తలతోటి స్పీచ్లు అనేది నిర్వహిస్తున్నాము. దివ్యాంగులందరూ కూడా మానసికంగా చాలా ధైర్యంతో ఎందులోని ఎవరితో తీసుకోరు అనే ఆ లక్ష్యంతో మంచి ఆలోచనతో మంచి చదువుకొని మంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ మధ్య కాలంలో వచ్చిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్స్లో కూడా మన జిల్లాలో 10 మంది దివ్యాంగులు ఉద్యోగాలను పొందారు. మన దివ్యాంగుల హాస్టల్లో చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు పొందడం చాలా సంతోషం. మన దివ్యాంగులందరూ కూడా ప్రభుత్వ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అందిపుచ్చుకొని మంచి భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తుని అందుకోవాలని కోరుకుంటున్నాను.